సందర్భంగా దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా పార్వతీపురంలో ప్రదర్శన నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న పోరాటాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం మొండిగా వెళితే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. రైతు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొడ్డిదారిన అమలుకు పూనుకున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలను లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏఎస్ స్వామినాథన్ సిఫారసును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేసి వేతనం 12 దినాలు పెంచాలని డిమాండ్ చేశారు. బొత్స నరసింహరావు, పి సంఘం పాలక రంజిత్ కుమార్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లీరు గంగునాయుడు, నాయకులు రెడ్డి వేణు, సిపిఐతో జిల్లా సహాయ కార్యదర్శి తోటా జీవ, ప్రగతిశీల మహిళా సంఘ జిల్లా కార్యదర్శి పోలా రమణి, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పెడల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పథకాన్ని